నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. ఆ రోజు రాత్రి 10:30 ఇంటికి వచ్చిన కుమార్ని ఆశ్చర్యంగా చూసింది మాధవి. ఈరోజు తనకు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి కుమార్ తొందరగా వస్తారని ఎదురుచూస్తూ ఉంది. మరి కుమార్కి భోజనం పెట్టింది. ఫోన్ చేసేటప్పుడు కూడా కుమార్ ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. పని ఎక్కువగా ఉంటే అలసిపోయాడేమో అనుకుంది. నిద్రపోయేటప్పుడు అటు తిరిగి నిద్రపోతుంటే మొదటిసారి అనుమానం వచ్చింది. 10 నిమిషాల తర్వాత బావా అంటూ పిలిచింది. ఊ అన్నాడు కుమార్. ఏమిటి అలా ఉన్నావు? ఇవాళ ఎగ్జామ్ అయిపోయింది. నేను ఫ్రీ అయిపోయాను. ఇవాళ రాత్రంతా నిద్రపోనివ్వవు అని ప్రిపేర్ అయి ఉంటే నువ్వేంటి ఇలా అటు తిరిగి పడుకున్నావు? అని అడిగింది మాధవి. సారీ మాధవి, నా వల్లే కదా. నీకు ప్రతిసారీ ఇంతే కదా. మీ ఫ్రెండ్స్ అంతా గర్వంగా వారి భర్తల గురించి చెప్పుకుంటారు. నువ్వు పాపం టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉండాలి అన్నాడు కుమార్ బాధగా. మాధవికి ఒక్క క్షణం అర్థం కాలేదు. మధ్యాహ్నం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జరిగిన విషయం గుర్తొచ్చింది. దానికోసమా ఇలా ఉన్నావు? ఆ ముక్క అప్పుడే అడిగితే సరిపోయేదిగా. అందుకే తిరిగి వచ్చేటప్పటినుంచి సీరియస్గా ఉన్నావా? ఆ జ్యోతి కాలేజ్లో చదివేటప్పట్నుంచి నేను అంటే ఇష్టం ఉండదు. ఇంటర్ వరకు తానే టాపర్, తన స్కూల్లో కాలేజీల్లో తానే టాపర్. అందుకే డిగ్రీకి వచ్చిన తర్వాత నేను టాపర్ అయ్యేసరికి తనకి నచ్చలేదు. తాను ఎంత ప్రయత్నించినా నన్ను దాటలేకపోయింది. అందుకే నేనంటే కోపం. నా ఫ్రెండ్స్ని పెళ్లికి పిలిచినప్పుడు వాళ్లందరికీ నీ గురించి పూర్తి విషయాలు చెప్పాను. అందుకే అందరూ నీతో మాట్లాడారు. వాళ్లు కూడా నిన్ను చూసి నువ్వే నాకు సరైన వ్యక్తి అని కూడా చెప్పారు. నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అని కూడా చెప్పారు. నీ గురించి మా ఫ్రెండ్స్ మొత్తానికి బాగా తెలుసు. నువ్వు మెకానిక్ అన్న విషయం జ్యోతికి ముందే తెలుసు. కావాలని తన భర్తను తీసుకొచ్చి నన్ను ఇన్సల్ట్ చేయాలనుకుంది. ఈ క్రమంలో నువ్వెక్కడ ఇబ్బంది పడతావేమో అని నేను అక్కడ మాట్లాడనివ్వలేదు. అంతే. కుమార్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. కుమార్ నమ్మలేదని మాధవికి కోపం వచ్చింది. మంచం మీదనుంచి టక్కుమని లేచి ఫోన్ తీసింది. ఒక నెంబర్కి డయల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. హలో, ఏంటి మాధవి, ఈ టైంలో ఫోన్ చేశావ్? అన్నది నిద్రమత్తులో ఒక గొంతు. ఏమే గీతా, నా మొగుడు చదివాడు. ఏం చేస్తాడు? అని కోపంగా అడిగింది. ఆ మాట వినగానే కుమార్ మంచం మీదనుంచి లేచి మాధవి వంక కంగారుగా చూశాడు. నిద్రమత్తులో నా మొగుడుకి నీ మొగుడు అని అర్థం చేసుకుంది గీత. తల్లి పెళ్ళి అయింది నీకు, మొగుడు వచ్చింది నీకు. అసలు నాకు పెళ్లి చూపులు కూడా జరగలేదు. నా మొగుడు ఏమి చదివాడో, ఏం చేస్తున్నాడో నాకేం తెలుసు. రేపు జ్యోతిష్యం చూపించి అప్పుడు చెబుతాను. అయినా ఇంత రాత్రి ఫోన్ చేసి లేని మొగుడు ఏం చేస్తున్నాడో, ఏం చదివాడో చెప్పమంటావా? అని కోపంగా గయ్యిమంటూ అరిచింది గీత. ఓసే, నీ మొగుడు కాదే, నా మొగుడు అంది మాధవి. ఏంటి చందన ఊరు వెళ్ళిపోయిందని నీకు మెంటలెక్కిందా? లేదా చందనకు ఫోన్ చేయాల్సిన నువ్వు నాకు చేశావా? నోరు మూసుకుని చెప్తావా? లేదా పెళ్ళి అయిన తర్వాత మతిమరుపు వచ్చిందా ఏమిటి? నీ మొగుడు గురించి అర్ధరాత్రి ఫోన్ చేసి మరి నన్ను అడుగుతున్నా? అంది విసుగ్గా గీత. నా మొగుడు ఏం చదివాడో, ఏం చేస్తున్నాడో నీకు నేను చెప్పలేదా? చెప్పావు. మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసుగా. అదేమన్న ఎగ్జామ్కి వచ్చే ప్రశ్న గుర్తుందా? లేదా అని టెస్ట్ చేసుకోవడానికి. అయినా నీ మొగుడు 10th పాస్ అయ్యాడని తెలుసు. గొల్లపూడిలో మెకానిక్ అని తెలుసు. నాకు గుర్తు ఉంది. నువ్వు మర్చిపోయావా? అంది వెటకారంగా.
మరి జ్యోతికి తెలియదా? ఎందుకు తెలియదు? తెలుసు. నువ్వు ఫోన్ చేసి పిలిచేటప్పుడు మేమందరం అక్కడే ఉన్నాము. అప్పుడు కూడా అది వంకరగా నవ్వింది. అయినా ఈరోజు మధ్యాహ్నం తన మొగుడిని వేసుకుని వచ్చి నిన్ను అడిగింది అంటగా. కవిత చెప్పింది. మంచి పని చేశావు నువ్వు. అలా ఇలా మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేసి మీ ఆయన తీసుకుని వెళ్ళిపోయావు. అది నిన్ను, మీ హస్బెండ్ను ఇబ్బంది పెట్టాలనుకుంది. ఆ విషయం కనుక్కోవడానికి ఇంత రాత్రి ఫోన్ చేస్తావా? సర్లే పెట్టేయ్. ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు పెట్టేయమంటున్నావు? అర్థమయ్యేటట్టు చెప్పి చావు. ఏమీ లేదులే పెట్టే అంటూ పెట్టేసింది మాధవి. ఫోన్ పెట్టి కుమార్ వంక చూసింది. కుమార్ ముఖం ఇంకా నార్మల్గా లేకపోయేసరికి మళ్ళీ గీతకి ఫోన్ చేసి నీ దగ్గర జ్యోతి నంబర్ ఉందా అని అడిగింది. ఉంది. సెండ్ చేయనా అంటుండగానే కుమార్ ఫోన్ లాక్కుని కట్టేసి దూరంగా పెట్టాడు. మళ్ళీ గీత నుండి ఫోన్ రాగానే రేపు మాట్లాడతానులే అని ఫోన్ పెట్టేసింది మాధవి. ఇప్పుడు అర్థమైందా? తను నిన్ను ఇన్సల్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంది. దాని గురించి తెలిసే నేను నిన్ను మాట్లాడనివ్వలేదు. నువ్వేమో మధ్యాహ్నం నుంచి మూతి ముడుచుకుని కోపంగా కూర్చున్నా అని చెప్పింది మాధవి కోపంగా. నేను కోపంగా లేను మాధవి. నావల్ల నీకు ఇబ్బంది అని నా బాధ అన్నాడు కుమార్ బాధగా. నీవల్లే నాకు ఇబ్బంది అని నువ్వే డిసైడ్ అయిపోయి బాధపడుతూ ఉంటావా? నువ్వు ఒప్పుకోకపోయినా ఇంక నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు ఎప్పుడూ ఇబ్బంది కదా? ఎప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు మాత్రం ఇబ్బందిలోనే ఉన్నాను. రాత్రంతా నా మొగుడు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నిద్రపోనివ్వడు అని అనుకుంటే ఈ రకంగా నిద్రపోనివ్వడని నాకు తెలియదు అంటూ మాధవి లైట్ ఆఫ్ చేసి దుప్పటి ముసుగేసుకుని నిద్రపోయింది. కొంచెంసేపు కుమార్ ఆలోచించుకున్నాడు. తన మూడ్ నార్మల్ అయిన తర్వాత మాధవిని లేపి బతిమిలాడడం మొదలుపెట్టాడు. మాధవి కూడా ఎక్కువ బ్రతిమిలాడించుకుండానే కుమార్ని తనవైపు లాక్కుని హత్తుకుంది. కాలచక్రం 11 నెలలు దాటాయి. ఆగరా ఆగరా అని అరిచింది మాలతి. నేను ఆగను. ఆగితే నువ్వు తొడతావు. తొడతావు కాదురా కొడతావు అంది మాధవి. నేను తొడతావు అనలేదు, తొడతావు అన్నాను. నీతూ వినడం తూడ రావడంలేదు అన్నాడు బాలచంద్ర ఉరఫ్ బుజ్జి కోపంగా. అవును, మాకు వినడం రావడంలేదు. నీకు మాత్రం అనడం బాగా వస్తుంది. పొద్దున్నే లేచి అంత కష్టపడి వడియాలు వేస్తే ఎందుకు దీనిమీద నీళ్లు పోసావ్ అన్నది భారతి కోపంగా. మరి నేను తుడా పిండితో వడియాలు పెడతాను అంటే మీరు ఒప్పుతోలేదు, అందుకే నేను నీళ్లతో వడియాలు పెట్టాను అన్నాడు బాలచంద్ర ఆగి ఆగి చెబుతూ. నీళ్లతో వడియాలు పెట్టావా అని ముగ్గురూ ఆశ్చర్యంగా చూశారు. ఆ మాటలకు కుమార్ పకపక నవ్వాడు. కుమార్ని చూడగానే తుమార్ బాబా అంటూ కుమార్ దగ్గరకు పరిగెత్తాడు బాలచంద్ర. వాడిని ఎత్తుకుని గట్టిగా ముద్దు పెట్టాడు కుమార్. నీ కొడుక్కి నిండా 2 సంవత్సరాలకు కూడా రాలేదు. మాటలు మాత్రం పొట్టనిండా ఉన్నాయి. కా పలకడం రాలేదు. కాకపట్టడం బాగా వచ్చింది. ఈ కుమార్ బావ అండచూసి వీడు ఇలా పెట్రేగిపోతున్నాడు. కుమార్ బాబాయి అని పలవడం రాదు. తుమార్ బాబా అని పిలుస్తాడు అంది మాధవి. వాడు కావాలనే పిలుస్తాడే, నువ్వు నేను బావా అని పిలుస్తున్నామని. వాడుకూడా బాబాయిలో ఈ తీసేసి బాబా అని పిలుస్తాడు అన్నది మాలతి. మరి అందరూ డబ్బులు పొదుపు చేస్తుంటే నీ కొడుకు అక్షరాన్ని పొదుపు చేస్తాడు అంటూ నవ్వింది మాధవి. నువ్వు ఎత్తువ మాట్లాడితే మా తుమార్ బాబాతో నిన్ను తన్నిస్తాను అన్నాడు బాలచంద్ర కోపంగా. రారా తన్నిద్దూ అంది మాధవి. పద తుమార్ బాబా, పిన్నిని తొట్టెద్దాం
అన్నాడు బాలచంద్ర. కొట్టేద్దాంగాని మీ నాన్న ఎప్పుడు వస్తాడు? అడిగాడు కుమార్. నాన్న సాయంకాలం వత్తాడు అన్నాడు బాలచంద్ర. ఈరోజు మీ ఓనర్ పెళ్లి రోజు అని చెప్పావు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. మమ్మల్ని కూడా పిలిచారు. గణేష్ తొందరగానే వస్తాడని చెప్పాడు అంది భారతి. ఏయ్, నువ్వు ఇంకా రెడీ కాలేదు. ఇవాళ కాలేజీకి వెళ్ళావా? అడిగాడు కుమార్. ఇవాళ 5 స్టార్ హోటల్లో పెళ్లిరోజు సెలబ్రేషన్స్ అని చెప్పావుగా. దానికి ఏ డ్రెస్ వేసుకోవాలా, ఎలా రెడీ వెళ్ళాలా అని మేము ఇవాళ అంతా కూర్చుని ప్లాన్ వేసుకుంటాము. రేపు వెళ్తాను కాలేజీకి. అదంతా నేను ప్లాన్ చేస్తాను. నువ్వు కాలేజ్కి బయలుదేరు. అదికాదు బావా, నువ్వు ఇప్పుడు కాలేజ్కి బయలుదేరు మరి అని మాధవి అంటుండగానే మాధవి ఫోన్ మోగింది. మాధవి లోపలికి పరిగెత్తుతూ ఉండగానే పిన్ని, నీతు ఫోన్ అంటూ బాలచంద్ర తెచ్చి ఇచ్చాడు. నెంబర్ చూసి చందన ఫోన్ చేసింది బావా అంటూ లోపలికి వెళ్ళింది. ఇంకా ఇది కాలేజీకి వెళ్ళినట్టే అనుకుంటూ. స్నానానికి వెళ్ళాడు కుమార్. ఏం చందన, ఎలా ఉన్నావు అని అడిగింది మాధవి. చాలా బాగా ఉన్నాను. ఏంటి మిస్డ్ కాల్ ఇచ్చావ్? మిస్డ్ కాల్ ఇవ్వలేదు, ఫోనే చేశాను. నువ్వు ఎత్తలేదు. మొన్న ఫోన్ చేసినప్పుడు 2 నెలల్లో ఇండియాకి వస్తానని చెప్పావు. కుదిరితే వచ్చే నెలలోనే రా. ఇది చెబుదామని ఫోన్ చేశాను. ఏం వచ్చే నెలలో ఏం స్పెషల్ ఉంది? వచ్చే నెలలో మా బావ బర్త్డే ఉంది. తర్వాత మ్యారేజ్ డే కూడా ఉంది. నువ్వు ఎప్పుడు వస్తానంటే ఆ రోజు సెలెక్ట్ చేసుకుంటాను. పోయిన సంవత్సరం మా బావకి బర్త్డేకి కేక్ చేసినప్పుడు తాను కేక్ ఎప్పుడు కోయలేదు, క్యాండిల్స్ ఎప్పుడు ఆర్పలేదు అని చెప్పాడు. అందుకే ఈసారి బావ బర్త్డే కానీ మా మ్యారేజ్ డే కానీ బాగా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాను. పెద్ద కేక్ తీసుకువస్తాను. క్యాండిల్స్ ఆర్పి నేను బావ సెలబ్రేషన్స్ చేసుకుంటాము. పైగా ఇదంతా బావకి సర్ప్రైజ్. అందుకే మా బావకు తెలియకుండా ప్లాన్ చేశాను. డబ్బులు కూడా చాలా దాచాను. నువ్వు రాగలవా లేవా చెప్పు. ఏంటి బండి చాలా హుషారుగా ఉంది. మీ బావకు తెలియకుండా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ ఏర్పాటు చేశావు. పైగా డబ్బులు కూడా దాచాను అంటున్నావ్. ఎంత దాచావ్ ఏమిటి? డబ్బులు బాగానే దాచాను. విజయ్ షెడ్ కాగితాలు విడిపించుకుని తీసుకొచ్చాడు. ఇంకా అంకుల్ చేసిన హెల్ప్ వల్ల డబ్బులు బాగానే వస్తున్నాయి. షెడ్లో కూడా సుబ్బు బాగా పనిచేస్తున్నాడు. బావగారు కూడా విజయ్ చెప్పిన కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అక్క బావ కూడా బాగా ఉన్నారు. నేను వీళ్ల దగ్గర డబ్బులు తీసుకుని దాచిపెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు కుమార్ బావకి కూడా తెలియకుండా డబ్బులు తీసేస్తున్నాను. పరవాలేదు. పెద్ద కేక్కి అందరి భోజనాలకి దాచాను. ఇంకా బావకి డ్రెస్సులు కూడా కొనాలి. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు. అవినాష్కి చెప్పి ఈరోజు రాత్రికి ఫోన్ చేసి చెబుతాలే. అయినా బర్త్డేకి రావడానికి ప్రయత్నం చేస్తాను. నువ్వు మీ బావ మా నాన్నకి చాలా తోడుగా ఉన్నారు. నువ్వు ఉన్నా రాకపోయినా లేకపోయినా మీ బావ మాత్రం వారానికి 3-4 సార్లు మా అమ్మానాన్నని కలిసి కావాల్సినవన్నీ చూస్తున్నాడు. థాంక్స్ చెప్పడానికైనా రావాల్సిందేగా. మీరు చేసిన సహాయం ముందు ఇది ఎంత? ఇంకోసారి ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను. మేమేమీ సహాయం చేయలేదు. నీకు గిఫ్ట్ ఇచ్చాం అంతే. అర్థమైందా? కోపంగా చెప్పింది చందన. సరే, అంత కోపం తెచ్చుకోకు అంటూ పెద్దగా నవ్వేసింది మాధవి. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. మాలతి టిఫిన్ పెట్టేసరికి కుమార్ భోజనం చేసి వెళ్ళిపోయాడు. సాయంకాలం 6 గంటలకు కుమార్ ఇంటికి వచ్చాడు. మాధవి ఒంటరిగా దిగులుగా కూర్చుని ఉంది. ఏంటి మాధవి, అంత దిగులుగా ఉన్నావ్?
మనం కూడా కలిసి వస్తాము అని చెప్పినా కూడా అక్క, బావగారు, అమ్మ ముగ్గురు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఇద్దరమే రెడీ అయి వెళ్ళాలి. వెళ్దాము. ఏమైంది? అక్కకి బావగారు మంచి చీర తెచ్చారు. అమ్మ కూడా తెచ్చారు. ఆ విషయం నాకు తెలియదు. అక్క చీర ముందు నా చీర అసలు బాగాలేదు బావా అంటూ తాను తీసిన చీర చూపించింది. మాలతికి గణేష్ తీసుకొస్తే నీకు నేను తెస్తాను కదా అంటూ తాను తెచ్చిన చీర చూపించాడు. కనకాంబరం రంగు ఫాన్సీ చీర, ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్. చీర చాలా బాగా ఉంది. మాలతి చీర కంటే సూపర్గా ఉంది. ఆ చీరను చూడగానే మాధవికి ముందు ఆశ్చర్యం, తర్వాత ఆనందం. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఈ చీరవద్దు బావా అంది మాధవి. ఏం మాధవి, చీర బాగాలేదా అని అడిగాడు కంగారుగా. చీర సూపర్ బావా, అక్క చీర కంటే చాలా బాగుంది. నేను ఇంతవరకు ఇలాంటి రంగు కట్టలేదు. కాని ఇంత మంచి చీర ఎవరో పెళ్లిరోజుకి ఎందుకు? ఇంకెప్పుడైనా కట్టుకుందాం. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టివెళ్ళి రెడీ అవ్వు. అది కాదు బావా, నీకు మంచి డ్రెస్సు లేనప్పుడు నాకు ఎందుకు? ఈ చీరకు సూటయ్యే డ్రెస్సులు నీకు లేవు కదా. పెళ్లిలో కొన్నవి బానే ఉన్నాయి. అవి బావగారి చెల్లెలు పెళ్లికి వేసుకున్నాము. పైగా ఈ చీరకు అవి సెట్ కావు. నాకు ఇంత మంచి చీర తెచ్చి నువ్వు నార్మల్గా రావడం నాకు ఇష్టంలేదు అన్నది మాధవి దిగులుగా. మా మాధవి సంగతి నాకు తెలియదా? అందుకే నేను తెచ్చుకున్నాను అంటూ చూపించాడు కుమార్. బ్లాక్ జీన్స్, కనకాంబరం రంగు షర్ట్, పైన బ్లాక్ కోట్. అది చూడగానే మాధవి పెట్టిన మొహం చూసి కుమార్ పెద్దగా నవ్వాడు. ఏంటి మాధవి, ఆ ముఖమేమిటి? ఎందుకు అంత ఆశ్చర్యం? అన్నాడు నవ్వుతూనే. ఏంటి బావ, అంత షాక్ ఇచ్చావు? నువ్వేంటి ఇంత కాస్ట్లీ డ్రెస్ ఏంటి? చందన పెళ్లికి నువ్వు నేను ఒకే రంగు వేసుకుంటే చూసేవాళ్లు ఏమనుకుంటారని తెగ ఫీల్ అయ్యావ్. ఇప్పుడు నా చీర రంగులోనే షర్ట్ తెచ్చుకున్నావు. ఇప్పుడు ఈ డ్రెస్ చూస్తే మీ కంపెనీ ఓనర్లు ఏమి అనుకోరా? వాళ్ల పెళ్లి రోజుకి మనిద్దరం ఇలా రెడీ అవ్వడం ఏంటి బావా అంది మాధవి. వచ్చే నెలలో నీ బర్తడే, తరువాత మన మ్యారేజ్ డే ఉంది. అప్పుడే వేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంది మాధవి. ఈ ఫంక్షన్కి పెద్ద పెద్ద వాళ్లు వస్తున్నారంట. వచ్చిన వాళ్లందరూ తమ భార్యలతో చక్కగా వస్తున్నారు. అది తెలుసుకునే ఈ డ్రెస్సులు తెచ్చాను, తొందరగా రెడీ అవ్వు అని కుమార్ తొందర పెట్టాడు. ఏం పర్వాలేదు. ఈలోపు మరికొంత డబ్బులు దాచి దీనికంటే ఇంకా కాస్ట్లీ డ్రెస్సులు బావకోసం తీసుకోవాలి అని ఆలోచిస్తూ రెడీ అవ్వడానికి లోపలికి వెళ్ళింది మాధవి. ఇద్దరూ రెడీ అయి బైక్లో బయలుదేరారు. ఈ కథ నేను అనుకున్నప్పుడు ముందు చెప్పినట్టు చందన పెళ్లిలో వీళ్ళిద్దరూ కుమార్ మాధవి లు కలిసిపోతారు. అక్కడి వరకే అనుకున్నాను. మా కుమార్ బావని మాధవిని మీరు ఇంతగా ఆదరించేసరికి కొంచెం ఆశపడి వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేద్దామనుకున్నాను. పెళ్లి చేశాను. మీరు ఆదరిస్తున్నారని కదా ఇంకా పెంచడం. నా కుమార్ బావని మాధవిని విడదీయడం, మళ్ళీ కలపడం నాకు ఇష్టంలేదు. ఇద్దరూ చిన్నప్పటినుంచి చాలా కష్టాలు పడ్డారు. వాళ్లకి వాళ్ల కోరుకున్న ప్రేమ దొరికింది. అందుకే ఇంకా పెంచడం ఇష్టంలేదు. పైగా దాదాపు 15 కథలకు పైగా బుర్రలో తిరుగుతున్నప్పుడు అనవసరంగా ఇద్దరు ప్రేమికులను విడదీయడమో, కష్టాలు పెట్టడం, అనవసరంగా సాగదీయడం నచ్చలేదు. అందుకే ఈ కథ ఇక్కడితో ఆపాలని నిర్ణయించుకున్నాను. ఈ కథ ముగింపు నెక్స్ట్ ఎపిసోడ్. అది తొందరగానే ఇచ్చేస్తాను. ఇది నా 97వ ఎపిసోడ్. ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను.
మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.